వర్కర్స్ ఎవరైతే ఉన్నారో క్యాప్కాస్ రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్ డ్యూటీస్ అలాట్ చేయమని చెప్తాం. సూపర్వైజర్ వాళ్ళ సిగ్నేచర్స్ నేమ్స్ వచ్చినాయి ఇప్పటిదాకా. అంటే వర్కర్స్ 1 ఎవరు, వార్డ్ 1 ఎవరు, వార్డ్ 1 ఇది ఎందుకు ఇవ్వలేదు చేసి పని ఇంత టైం ఎందుకు పడుతుంది? అయిపోయిందా? మీ డేటా చెప్పండి, మీ డేటా చెప్పండి. ఇద్దరైనా సెక్రటరీస్ ఆ రోడ్ ఎవరు బాగా చేయగలుగుతున్నారు, ఎవరు బాగా చేయలేకపోతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇబ్బంది వచ్చినా సరే మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. అంటే శానిటేషన్ సూపర్వైజర్ రెస్పాన్సిబుల్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రెస్పాన్సిబుల్, శానిటేషన్ సెక్రటరీ రెస్పాన్సిబుల్. ఏ యాక్షన్ అయినా మీ మీద తీసుకుంటారు. లేదు ఎవరైనా పని చేయట్లేదంటే మీరు త్రూ ప్రాపర్ ప్రాసెస్ మీరు ఇవ్వాలి, పంపించాలి రిటర్న్ గా. వాళ్ళు ఇలా పని చేయట్లేదు, నేను రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే ఇలా చేయట్లేదు, వీళ్ళ వల్ల పలానా స్ట్రీట్ లో చెత్త రోజు ఉండిపోతుంది, లేకపోతే డ్రైన్ తీయట్లేదు, డ్రైన్ తీయకపోవడం వల్ల దోమల సమస్య పెరిగింది అని చెప్పి మీరు చేయాలి. సో రెండు కూడా చేయొచ్చు. అంటే టైం మీరు స్ప్లిట్ చేసుకొని స్వీపింగ్ అయిపోయిన తర్వాత డ్రైనేజ్ పెట్టాలి. డ్రైనేజ్ లేడీస్ కూడా చేయాల్సిందే. లేడీస్ అయితే ఇంపార్టెంట్. ఇంకా డ్రైన్ క్లీనింగ్ కూడా చేయాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చేయొచ్చు, ఖచ్చితంగా చేయాల్సిందే. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అప్పుడే మనకి నీట్ గా ఉంటుంది. ఎందుకంటే సూపర్వైజ్ చేసుకోవడానికి సెక్రటరీ ఉంటుంది, మీరు సూపర్వైజ్ చేసుకోవడానికి కదా, మీరు సూపర్వైజ్ చేసుకోవడానికి ఉన్నారు, వేరే వాళ్ళు ఇంకా అవసరం లేదు.